ప్రభుత్వోద్యోగిగా ఉండి ఆ వ్యాఖ్యలేంటి? అమరావతి మునగలేదని తెలిసినా రాజకీయ స్వార్థంతో వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారంటే వారి నైజం అదేనని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ అధికారిగా ఉన్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో, అది కూడా ప్రభుత్వ ప్రాజెక్టుల్ని, పథకాన్ని విమర్శిస్తూ బాధ్యతారహితంగా పోస్టులు పెట్టడం సర్వీసు నిబంధనలకు విరుద్ధం. రాజధానిలో శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో సిఆర్డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఒక వార్తను ట్యాగ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ అనే అధికారి అమరావతి కోసం 3 రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్గా కడితే పోలా? అసలే ఏడాదికి 3 పంటలు పండే నేల, రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉన్నదా అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో సోమవారం అత్యంత వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. అక్కడితో ఆగలేదు. ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం అన్న క్యాప్షన్తో ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటం వాలీ, వెనకబడిన ప్రాంత నిధులు, ప్రజల మీద నిర్మించిన నగరం, అతి పెద్ద రైల్వే స్టేషన్, అతి పెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అని మరో పోస్ట్ పెట్టారు. అమరావతి నీట మునిగిపోయిందని భ్రమింపజేసేలా నీరుకొండ, పెదపరిమి మధ్య నీట మునిగిన పొలాల ఫోటోను జతచేశారు. ఆ ప్రాంతాన్ని సోమవారం వైకాపా నేత అంబటి రాంబాబు సందర్శించి ప్రభుత్వంపైన, రాజధానిపైన అలాంటి విషపూరిత వ్యాఖ్యలే చేశారు. ఆ ఫోటోనే వాడుతూ సుభాష్ చంద్రబోస్ అదే తరహా వ్యాఖ్యలు చేయడం, పైగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ పెట్టడం ఆయన దురుద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. చిత్రంలో సుభాష్ చంద్రబోస్ వ్యంగ్యంగా పెట్టిన పోస్టులు